जय बोलो कैरताबाद गणेश महाराज की जय। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజుతో మనకి వినాయకుని 33 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మనకి వినాయకునికి సంబంధించిన హ్యాండ్స్ అయితే ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అది కూడా దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో పైనుంచి కిందికి వెళ్ళిపోదాం. ఎప్పుడు కింది నుంచి పైకి వెళ్తాం కదా, సో ఈ రోజు పైనుంచి కిందికి వెళ్ళిపోదాం. ఓకే, సో మన వినాయకునికి సంబంధించిన పాదాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ మన పాములు అయితే రెడీ అవుతున్నాయి గ్యాస్. అది కిందికి వెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ అయితే పైనుంచి స్టార్ట్ చేసుకుందాం, కిందికి వెళ్ళిపోదాం లాస్ట్కి. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసండి. సో వర్క్ స్టేటస్ ఏమేమి అవుతుందో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసండి, అండ్ కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. ఓకేనా, సో గైస్ మనము ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాము. ఓకే, మనకి వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో అన్ని చేతులు హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. అండ్ డబల్ వెల్డింగ్ సంబంధించిన కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5% ఉందన్నమాట. ఓకేనా, ఓన్లీ ఇంకొక 1 అవర్లో మనకి వినాయకునికి సంబంధించిన చేతులు అయితే కంప్లీట్ చేసుకుంటారు మొత్తం ఫుల్ వెల్డింగ్కి. ఓకే, సో అక్కడ వచ్చేసి ఇంకా 1 డే పడుతుంది అనమాట. మొత్తం రైట్ సైడ్లో వినాయకుని రైట్ సైడ్లో చేతులు అనేది ఇంకా ఫుల్ వెల్డింగ్కి సంబంధించింది ఇంకా 1 డే పడుతుంది అనమాట. ఓకే, ఇంకా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇక్కడ మనకి తడకలకు సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, సో అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను ఏమేమి వర్క్ అవుతుందో. సో ఎగ్జాక్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇప్పుడు చాలా బాగుంది వెదర్ కూడా. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ లెవెల్ అవుతుంది కదా. సో వినాయకునికి సంబంధించిన చేతులు చూడండి. సో లడ్డు చేతి ఇది. ఓకే, ఎగ్జాక్ట్ లడ్డు చేతు. లోపల హ్యాంగ్లర్స్ కూడా డబల్ వెల్డింగ్ చేసేసుకున్నారు, కనిపిస్తుందా? సో ఇక్కడ కూడా డబల్ వెల్డింగ్ చేసేసుకున్నారు. సో డబల్ వెల్డింగ్ కనిపిస్తుందా? డబల్ వెల్డింగ్ అనేది చేసేసుకున్నారు. ఓకే, సో మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మనకి వినాయకుడిని లెఫ్ట్ సైడ్ చేతులకు సంబంధించిన ఫుల్ వెల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడిని బొజ్జ భాగం చూడండి. బాబా చాలా అందంగా అనిపిస్తుంది కదా. బాబా చాలా చూడండి, వినాయకుని చెస్ట్ భాగం అండ్ బొజ్జ భాగం ఇది. సో బొజ్జకు కూడా చూడండి హ్యాంగర్ ఎలా ఫిక్స్ చేసుకున్నారు చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాంగర్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకే, చాగో మొత్తం ఈ ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా పార్ట్స్లో ఏం చేస్తారంటే కొంచెం ఏమైనా మిలిగితే గ్యాస్ వెల్డింగ్ చేస్తారనమాట. గ్యాస్ వెల్డింగ్ చేసి హ్యాంగర్ అనేది కట్ చేసుకుంటారు. అది కూడా ఫర్దర్ వీడియోలో చూస్తాను. ఒక ఛాన్స్ దొరికితే ఫర్దర్ వీడియోలో చూస్తాను అనమాట. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయ్. ఓకే, ఇక్కడ చూడండి అన్న వాళ్ళు ఫుల్ వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. ఓకే, షోల్డర్ నుంచి కింద వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది, అక్కడైతే జస్ట్ బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ అయిపోతుంది. అండ్ అక్కడ కూడా చూస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి లడ్డు చేతి. బాబా క్రేజీ కదా. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోదాం ఒక్క నిమిషం. సో వినాయకుడి కింద జాయింటింగ్ చూడండి ఎలా చేసుకున్నారు చూడండి. బొజ్జకి అండ్ లెగ్స్కి ఎంత పర్ఫెక్ట్ చేసుకున్నారు చూడండి, కర్వ్స్గా. చాలా అందంగా కనిపిస్తున్నాడు మన బొజ్జ వినాయకుడు. ఇప్పుడే రాడ్స్ తోటే మనకి ఐరన్ రాడ్స్ తోటే ఇంత స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది చూడండి. బాబా ఇక్కడ చూడండి కర్వ్స్ చూడండి. బొజ్జ చాలా బాగా చెస్ట్ నుంచి ఇలా వచ్చింది చూడండి. ఓకే, బాబా అక్కడ చూడండి. సో అక్కడికి వెళ్ళిపోదాము. మన వినాయకుడు ఇంకా 33 డేస్ ఉంది కదా. సో వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. కింద పాములకు సంబంధించింది అయితే చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇగో మన లెఫ్ట్ సైడ్లో మన వినాయకుడు రైట్ సైడ్ అంటే వినాయకునికి రైట్ సైడ్ హ్యాండ్స్ అనమాట. సో అక్కడ కూడా ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇగో చూడండి, ఫుల్ వెల్డింగ్ అంటే ఏంటంటే మనకి జాయింట్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని మీద ఫుల్ ఇంకో మళ్ళీ వెల్డింగ్ అనేది చేస్తారు. సో చాలా బందోబస్తు ఉండాలి కాబట్టి ఫుల్ వెల్డింగ్ అనేది చేసుకుంటారు. మనకి బొజ్జకి ఇక్కడ దీనికి అవసరం లేదు ఫుల్ వెల్డింగ్ ఎందుకంటే హ్యాంగ్లర్స్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి హ్యాంగ్లర్స్. సో హ్యాంగ్లర్స్ అనేది గట్టిగా బందోబస్తు చేసుకుంటారు. రెండు క్రాస్గా ఎలా పెట్టుకున్నారు చూడండి, వీ షేప్ అంతా చాలా బందోబస్తు చేసుకున్నారు. ఓకే, దీని కూడా ఫుల్ వెల్డింగ్ అవుతుంది. మన అన్న వాళ్ళు వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. పైన మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇలాంటి తడకలు అనేది చేస్తున్నారు స్టెప్ బై స్టెప్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బైకి మొత్తము ఈ తడకలు అనేది చేస్తారు. ఓకే, పైన వినాయకుడికి సంబంధించిన ఫేసెస్ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. జాయింటింగ్ వర్క్స్ అన్ని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేయించాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకేనా, ఒక పైకి వెళ్ళి కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట. ఓకేనా, పైకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఫేసెస్ దగ్గర ఉన్నాము. సో మనం ఫేసెస్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నారు మన అన్న వాళ్ళు. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. డబల్ వెల్డింగ్ ఇక్కడ చేసుకున్నారు చూడండి. సో వినాయకుడిని మెయిన్ బొట్టు పెడతారుగా, బొట్టు భాగం దగ్గర డబల్ వెల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫేసెస్కి సంబంధించిన ఏం డబల్ వెల్డింగ్ చేయరనమాట, జస్ట్ హ్యాంగ్లర్స్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, హ్యాంగ్లర్స్ ఎలా ఫిక్స్ చేసుకున్నారు చూడండి, లోపల కనిపిస్తుందా?
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బందోబస్తు చేసుకున్నారు. ఇటు నుంచి ఇటు క్రాస్, అటు నుంచి అటు క్రాస్, మొత్తము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చాలా జాయింటింగ్ వర్క్స్ అనేది లోపల అయినాయి అనమాట. ఓకేనా, కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు అంత క్లియర్గా కనిపించదు, ఎందుకంటే రాడ్స్ ఉన్నాయి కదా, మొత్తం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అనమాట. వీడియోలో చూడలేము, ఓకే, లైవ్లో అయితే చూడొచ్చు అనమాట. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చూడండి నాకు. సో కనిపిస్తుందా? రాడ్స్ అనేది చాలా బందోబస్తు అనేది హ్యాంగ్లర్స్ తోటి అయితే ఫిక్స్ చేసుకున్నారు మన ఫేసెస్కి సంబంధించింది. ఓకే, సో మిడిల్ మన స్వామికి సంబంధించిన మిడిల్ ఫేస్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సైడ్ ఫేసెస్కి సంబంధించింది అయితే లాస్ట్ నిన్న మొత్తం కంప్లీట్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేయించాను, చూడండి వాళ్ళు అంటే వెళ్ళి చూసేసేయండి. ఓకే, ఇక్కడ చూడండి, బాబా చాలా పర్ఫెక్షన్ అనేది చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ అన్న వాళ్ళు. దాదాపు ఒక 30 years పైన అవుతుంది ఈ అన్న వాళ్ళందరూ ఈ వర్క్ చేసేవాడు. ఓకే, ఇక మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనమాట. గాయస్ మనం కిందికి వచ్చేసాం. మన వినాయకునికి సంబంధించిన తొండం, సో తొండం అయితే తయారవుతుంది అనమాట. ఓకేనా, సో అన్న వాళ్ళందరూ రింగ్స్ వేసుకొని పెట్టుకుంటున్నారు. సో ఈ రింగ్స్ చేసి మొత్తం పైకి అనేది తీసుకొని పైన మొత్తం తయారు చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ చాక్తో గీసుకుంటారు అనమాట. చాక్తో గీసుకొని పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ అనేది చేస్తారు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి తొండంకి సంబంధించిన ఓకే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన ఆశీర్వాదం చేయి అండ్ లడ్డు చేయి అయితే అవుట్లైన్, సో మొత్తం చీకులతో అయితే అలా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇది కూడా ఒక ఈవినింగ్ ఆర్ టుమారో అయిపోతుంది అనమాట. ఓకేనా, సో మొత్తం రేపటి లోపు వినాయకునికి సంబంధించిన చేతులు అండ్ రింగ్స్ తయారు చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన పైన 5 పడగల పాముని అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, సో పాములు అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం హ్యాంగ్లర్స్ తోటి అనేది మొత్తం షేపింగ్ చేసుకుంటారు అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం షేపింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, సో ఇక్కడ హ్యాంగ్లర్స్ అనేది తెచ్చుకున్నారు. ఇంత పెద్దగా చూడండి. సో మెయిన్ స్టేజ్కి కింద ఉంటుంది హ్యాంగ్లర్స్, ఇక ఇంత సైజ్ ఉంటుంది అనమాట చూడండి. ఓకే, షేపింగ్ చేసుకోవాలంటే దీని మీద షేప్ అనేది చేసుకుంటారు అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాములకు సంబంధించింది అయితే అవుట్లైన్ ఇక చూడండి, మొత్తం చీకులతో చాలా పెద్దగా చేసుకున్నారు. ఓకే, అక్కడ చేతులు. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా పాములకు సంబంధించిన మొత్తము హ్యాంగ్లర్ తోటి అనేది షేప్ అనేది చేసుకున్నారు. సో ఈరోజు అయితే మొత్తం మనకి పాములకు సంబంధించిన అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఓకే, అండ్ మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ పాదాలని ఫిక్స్ చేసుకున్నారు గాయస్ ఫైనల్లీ. అబ్బా. ఓకే, ఆల్రెడీ నేను పైనుంచి చూపిద్దాం అనుకున్నా, ఫస్ట్ ఇదే చూపిద్దాం అనుకున్నా, బట్ పైనుంచి కొంచెం సస్పెన్స్ ఉండాలి కాబట్టి మన వినాయకునికి సంబంధించిన పాదాలు అయితే ఫిక్స్ చేసేసుకున్నారు. ఓకే, చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు చూడండి. అబ్బా. ఓకే, మన లోటస్ మీద, సో లోటస్ అనేది కొంచెం వెనక్కి తీసుకున్నారు. అగో చూడండి, ఎగ్జాక్ట్ లోటస్ కూడా చాలా బాగా చేసుకున్నారు షేపింగ్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తము డబల్ వెల్డింగ్ అయిపోయింది అండ్ లోటస్కి సంబంధించిన కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో పైనుంచి కింద వరకు చూసండి చాలా బాగా చేసుకున్నారు అనమాట. ఓకే, మన వినాయకునికి సంబంధించిన అగో లెగ్స్ పార్ట్ కూడా మైన ఉంటాయి కదా, పైనుంచి కింద వరకు లెగ్స్ పార్ట్ అనేది డబల్ వెల్డింగ్ చేసుకోవాలి. పైనుంచి వస్తారంట మన బిల్డర్స్ అన్న వాళ్ళు, ఇందాకనే చెప్పారు. సో ఫస్ట్ మొత్తం బాడీ పార్ట్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి వెల్డింగ్కి సంబంధించింది చేసుకుందాం అనుకున్నారు, బట్ ఇప్పుడిప్పుడే ఫాస్ట్గా వెల్డింగ్కి సంబంధించిన డబుల్ వెల్డింగ్కి సంబంధించిన అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఇది చూడండి ఎంత బాగుంది చూడండి. బా చాలా బాగుంది కదా, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. బా ఓకే, ఈయన ఇక్కడ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అదే అప్డేట్, ఇక్కడ పెద్ద అప్డేట్ ఏం లేదు. సో గాయస్ ఈరోజు మన ఆర్యవైశ్య సంఘము ఖైరతాబాద్ అన్న వాళ్ళు మనకి అమావాస్య అన్నప్రసాదం అనేది పెడుతున్నారు అనమాట. ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ప్రసాదం అయితే స్వీకరించండి. ఓకేనా, సో ఈరోజు అమావాస్య కాబట్టి సో అన్న వాళ్ళు అయితే పెట్టేస్తున్నారు. ఓకే, ప్రసాదం అయితే పెడుతున్నారు. ఓకే, సో చూసారా గైస్, ఇది మన వినాయకునికి సంబంధించిన అప్డేట్. మన వినాయకునికి సంబంధించిన పాదాలు ఫిక్స్ చేసుకున్నారు అండ్ డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ డబల్ వెల్డింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట, అది కూడా చేసేసుకుంటారు. పైనుంచి కిందికి వస్తున్నారు అనమాట. ఓకేనా, సో పైన మన వినాయకుని లెఫ్ట్ సైడ్లో మన ఆల్మోస్ట్ మన డబల్ వెల్డింగ్ సంబంధించిన కంప్లీట్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్లో ఇంకా 1 day టైం పడుతుంది అనమాట. ఓకేనా, ఫుల్ వెల్డింగ్ చేయాలంటే. ఓకే, అండ్ మనకు పాములకు సంబంధించింది అయితే మన నాగబాబు అన్న వాళ్ళు చేస్తున్నారు, ఇందాక చూపించాను కదా. అండ్ తొండం సంబంధించిన వర్క్స్ అయితే మన పండన్న వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఇది మన వర్క్ స్టేటస్. మన వినాయకునికి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇంకా 34 days ఉంది కాబట్టి మనకి వెల్డింగ్కి సంబంధించింది అయితే ఇంకొక 15 daysలో కంప్లీట్ అయిపోతుంది గాయస్. ఓకేనా, మన జోగారా టీం అయితే ఇంకొక 15 daysలో దిగుతారు. అండ్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు తడకలు అనేది వేసేస్తున్నారు. ఇది మన వర్క్ స్టేటస్. ఓకేనా, రేపటి అప్డేట్లో కలుసుకుందాము. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి. వీడియోని అందరు చాలా లాస్ట్ వరకు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా.
సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసేయండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అండ్ తప్పకుండా లైక్ చేయాలి గాయస్, గణేషన్ కోసం అన్న లైక్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో రేపటి అప్డేట్లో కలుసుకుందాం. చలో మరి ఉంటా. జై శ్రీ గణేష్.